హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుంది మన 10th క్లాస్ బ్యాచ్ అయితే కలిసి. 2005లో మీ 10th అయింది. నేను 2004 వరకు అయితే మీతో పాటు 9th వరకు చదివాను. ఆ 9th ఎగ్జామ్స్ అయితే నేను రాయలేకపోయాను కొన్ని కారణాల వల్ల. మనందరం కూడా చిన్నతనం నుంచి ఆ సుబ్బారెడ్డి స్కూల్ అయితే చదవడం జరిగింది. సుబ్బారెడ్డి స్కూల్ అంటే అప్పుడు చాలా మంచి పేరు ఉండేది. అప్పుడు పాఠాలు కానీ చదువు కానీ చాలా చాలా బాగుండేదండి. మీ అందరికి తెలుసు కూడా ఆ విషయం. ఇప్పుడు అలా లేదు, చాలా పాడైపోయిందని అందరూ అనుకుంటుంటే చాలా బాధగా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, ఎందుకో తెలియదబ్బా, మీ అందరూ అంటే నాకు చాలా ఇష్టం. ఈ గెట్ టుగెదర్ అనగానే ఇది అయ్యేదాకా మనశ్శాంతి ఉండదు నాకు. అందరూ ఏంటంటే కోపాలు పడిపోయి ఆ గ్రూప్లోంచి వెళ్ళిపోయి ఇవన్నీ చేసినా సరే నేను ఎప్పుడు వెళ్ళాల. ఎందుకంటే ఎందుకంటే నాకు అంత ఇష్టం. దానికి కారణం ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి కలవచ్చు కదా, అదే బాధ. సంవత్సరానికి ఒకసారి కలిస్తే ఈ సంవత్సరం ఆ పాత జ్ఞాపకాలన్నీ మనం మాట్లాడుకుంటా వెళ్తే ఎంత బాగుంటుందో అంటే నా ఉద్దేశం. అందరికీ బిజీలు ఉంటారా, అందరికీ బిజీగా ఉంటుంది, నాకు బిజీగా ఉంటుంది. నేను వచ్చేస్తాను కదా, అంటే మీ అంత బిజీగా నేను లేకపోయినా నాకు కూడా బిజీగా ఉంటుంది. కానీ ఏంటంటే ఒక్క రోజు కేటాయించి రావడానికి ఇబ్బంది పడిపోతున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్తుంది ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి కలుద్దాం. ఈ ఒక్కరోజు కలవడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏం లేదని నా ఉద్దేశం. వయసు పెరిగిపోతుంది. రెండోది ఏంటంటే, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనకి స్టార్ట్ అవుతాయి. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి స్టార్ట్ అవుతూ ఉంటాయి. దేవుడి వల్ల అందరూ హెల్తీగా ఉండాలి. జీవితంలో చాలా బాగుండేదబ్బా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎట్లా అంటే, చిన్నప్పుడు అమ్మోళ్ళు పొద్దున్నే మనకి టిఫిన్స్ ఉండేవి కదా, మీకు గుర్తున్నంత లేదు. అన్నం పెట్టేసేసి స్కూల్కి పంపించేసేవాళ్ళు. మధ్యాహ్నం అన్నం పెట్టేసేవాళ్ళు, స్కూల్ నుంచి వచ్చేసేవాళ్ళం, తినేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ స్థాయి నుంచి ఈరోజు మన పిల్లలకి, మీరే ఆడవాళ్ళు మీ గురించి చెప్తున్నా, ఈరోజు మీరు టిఫిన్ వండి పిల్లలకి పెట్టి, మీరు మధ్యాహ్నం లంచ్ బాక్స్ కట్టి పిల్లలకి పెట్టి, అంటే మనం అమ్మ వాళ్ళ దగ్గర తినే స్థాయి నుంచి మన పిల్లలకి మనం పెట్టే ఏజ్కి వచ్చాం. కొంచెం మెచ్యూరిటీగా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. ఎట్లా మెచ్యూరిటీ అంటే వచ్చిన వాళ్ళ గురించి చెప్పట్లా, రాని వాళ్ళ గురించి మాత్రం చెప్తాం. ఆ మిగతా వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది. అందరం కలుద్దాం అబ్బా. నా రూల్ నెంబర్ 5 మీకు చాలామందికి తెలుసో లేదో నాకు తెలీదు. రూల్ నెంబర్ 5, నాకు బెస్ట్గా ఇష్టమైన మాస్టర్లు ఎవరంటే శేఖర్ సార్ ఒక బాగా ఇష్టం, తెలుగు మాస్టర్ గారు. హుస్సేన్ సార్ ఒకళ్ళు ఇష్టం, అలా శ్రీనివాసరావు సార్ ఇష్టం, పోతురాజు గారు ఇష్టం. ఇట్లాగా చాలామంది ఉన్నారు ఇష్టమైన వాళ్ళు. మీ అందరికి కూడా నేనేం చెప్తానంటే, నా ఉద్దేశం ప్రకారం చదువు అనేది చాలా వాల్యుబుల్. అది నేను కోల్పోయానని నాకు తెలుసు. కోల్పోయినా నాకేం ఇబ్బంది లేదు. నేను ఏదో వర్క్ చేసుకుంటా, నాది బిజినెస్ చేసుకుంటా నేను రన్ చేస్తున్నాను. మీరు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారని నాకు తెలుసు. ఒక్కసారి కలుద్దాం రా, సంవత్సరానికి ఒకసారి. ఈ ఒక్క మాట నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, మీ అందరితో కలవడం నాకు ఇష్టం అనేది ఈ ఉద్దేశం తప్ప వేరే ఏం కాదు. ముందు ఈ గెట్ టుగెదర్ ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి మన ఎస్పీఎల్ బాగా మెయిన్ కారణం. తను నిద్రపోయేది కాదు, మనం నిద్రపోనిచ్చేది కాదు. అసలు నాన్ స్టాప్ కాలింగ్స్, మామూలు కాల్స్ కాదు. ఎన్ని ఫోన్స్ వచ్చాయంటే, నేను ఈ గ్రూప్లో కొంతమంది గురించి చిన్న చిన్న మాటలు చెప్తాను, తప్పుగా అనుకోదు, జస్ట్ సరదాగా మాత్రమే. ఒకటి, ఫస్ట్ ఎస్పీఎల్ గురించి చెప్తా. తను ఎంత కేర్ తీసుకునిద్దంటే, ఏదైనా చేయాలి అంటే దాన్ని అయ్యేదాకా మనశ్శాంతి ఉండదు, ఎదుటివాడికి మనశ్శాంతి ఉంచదు. పొరపాటున కోపం వచ్చిందంటే ఇమ్మీడియట్గా లెఫ్ట్ అయిపోయింది. 1, రవీందర్ రెడ్డి. వీడు వెంటనే షార్ట్ టెంపర్ అనమాట, బాగా మాట్లాడతాడు. వాడి కోపం కలిగిందా వెంటనే మొన్నది మొహం మీద చెప్పేస్తాడు. అది కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ వాడు చాలా జెన్యున్గా ఉంటాడు. తర్వాత శ్వేత, లొడ 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 వాగుతానే ఉంటుంది, అసలు గ్యాప్ ఉండదు. ఆ నోటికి కళ్ళు వేసేయాలి ముందు, ఫస్ట్ నీకే శ్వేత. తర్వాత వల్లిదేవి. ఎట్లా అంటే, ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు నేను తనని కలవలేదు, తను చూడలేదు. దగ్గర 20 years తర్వాత అనుకుంటా నేను తనను చూడటం జరిగింది. అంటే నేను తనని కలిసినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా. 20 years అవుతుంది తను చూసి. మిగతా వాళ్ళు నేను అప్పుడప్పుడు చూస్తూ ఉన్నా. 20 సంవత్సరాలు అవుతుంది దీన్ని చూసి. ఓకే,
అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే, ఈ మాటల్లో నాకు తెలిసింది ఏంటి తెలుసా, ఈ అమ్మాయి ఎట్లా చెప్పాలి, మనం ఈ అమ్మాయిని కలవకూడదు, కలిస్తే వదులుకోలేము, అట్లా ఉంటుంది మన పరిస్థితి. అంటే దాని అర్థం ఏంటంటే, ఎంత తనకి నచ్చిందంటే అది ఏదైనా చేసిద్ది. తనకి నచ్చలేదు అనుకో, ఆడి మొహంగా చచ్చిపోతామో చూడదు తన క్యారెక్టర్. వీళ్ళ నలుగురు ఎదురు నేను బాగా అబ్జర్వ్ చేశా, అది నిజమో కాదో మీకే తెలియాలి. దీని గురించి నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి, జస్ట్ సరదాగా మాత్రమే మాట్లాడాను. 26/3/2025 ఈరోజు అయితే మనం ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీ ఇక్కడ చేసుకోవడం మీ అందరితో పాటు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి పార్టీస్ మనం చాలా చేసుకోవాలి, ఇయర్లీ వన్స్ పెట్టుకుందాం. మీ అందరికీ నచ్చినా నచ్చపోయినా సరే రండి, ఆ ఒకరోజు రావడానికి ఇబ్బంది ఏం లేదు, గట్టిగా చేసుకుందాం. ఈసారైనా నెక్స్ట్ ఇయర్ అయినా సరే మిగతా వాళ్ళందరినీ కూడా రప్పించడానికి చాలా ప్రయత్నం చేద్దామని చెప్పి ఆశపడుతూ, థ్యాంక్ యూ, బాయ్.